160 సీట్లలో గెలుస్తుంది, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ఆ పార్టీ నేతలు ఎంత ప్రచారం చేసినా ఆ కొందరికి మాత్రం అస్సలు నమ్మకం లేదట. వాళ్ళెవరో కాదు, అసలు సిసలు సైన్యం, పోటీ చేసే అభ్యర్థులు. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో టీడీపీలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఏపీలోని 25 పార్లమెంటు సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకులాట మొదలుపెట్టింది. అదేంటి అభ్యర్థులు క్యూలో ఉన్నారని నిన్నటి వరకు చంకలు గుద్దుకున్నారు కదా, ఇప్పుడు సీన్ రివర్స్ ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. అసలు విషయంలోకి వెళ్తే టీడీపీలో ఉన్నది 3 ఎంపీలు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే అవుట్. ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి పోటీకి నో అంటున్నారట. అదే బాటలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన నాయుడు సైతం ఎంపీకి ససేమిరా అంటున్నారట. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారట. సిట్టింగ్ ఎంపీగా ఉండి టికెట్ ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారు అంటూ పార్టీలో గుసగుసలు. అసలు విషయం ఏంటంటే ఎంపీగా పోటీ చేయటమే కాదు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసంలో కనీసం 10 కోట్ల రూపాయలైనా సర్దుబాటు చేయాలనే కండిషన్ పెట్టారట. దీంతో కంగుతింటున్నారట అభ్యర్థులు. ఉన్న 3లో ఒకరు పోతే మిగతా 2 నో అంటున్నారు. దీంతో టీడీపీలో 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులు కరువయ్యారు. ఎంపీ సీటు కావాలంటే కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలన్నట్లు చంద్రబాబు, లోకేష్ ఒకే వాయిస్ గా చెప్పటం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్కో ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే 70 కోట్లు ఖర్చు పెట్టాలన్నమాట. గెలుస్తామా అంటే గ్యారంటీ ఏమీ లేదు. అలాంటప్పుడు 70 కోట్లు ఎన్నికలకు ఖర్చు పెట్టుకుని మరో 30 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చి ఓవరాల్ గా 100 కోట్ల రూపాయలు చేతి చమురు వదిలించుకోవటం ఏంటి అనే డైలమాలో పడ్డారట. పార్టీ ఫండ్ 30 కోట్ల రూపాయలు ఎందుకు అంటారా? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నియోజకవర్గాల్లో కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టుకునే స్తోమత లేదట. వాళ్ళందరికీ డబ్బులు సర్దుబాటు చేయాలంటే అది పార్టీ నుంచే వెళ్లాలి. అలాంటి వారికి టికెట్ ఇవ్వకపోతే అసలుకే మోసం వస్తుంది. పేరు బాగుంది కదా అని టికెట్ ఇచ్చి ఖర్చు పెట్టకపోతే ఓడిపోతాం. మరి అలాంటి సీట్లలో ఖర్చు పెట్టాలంటే పార్టీకి డబ్బులు అవసరం కదా. అందుకే ఏపీలోని 25 ఎంపీ సీట్లకు ఇలాంటి కండిషన్స్ బేరం పెట్టారట చంద్రబాబు, లోకేష్. ఎంపీగా టికెట్ ఇస్తాం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, గెలిచి తీరతాం అని గ్యారంటీ ఇవ్వండి అంటున్నారంటే అంతేనా? దీంతో టీడీపీలో ఎంపీ సీటు కోసం నిన్న మొన్నటి వరకు పోటీ పడిన నేతలు సైతం ఇప్పుడు జారుకుంటున్నారట. అమ్మో, 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి గెలవకపోతే మొత్తంగా మునిగిపోతాం, ఈసారికి ఇలా సేవ చేసుకుందాం, వచ్చేసారికి ట్రై చేసుకుందామంటూ పార్టీ నుంచి జారుకుంటున్నారట టీడీపీ నేతలు.